సంవత్సరాల్లో మరింతగా ఫండ్ తెచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. దీన్ని ముందు తీసుకెళ్లేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. గతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా నరేగా ప్రోగ్రామ్ దేశంలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఎక్కువగా నిధులు తీసుకెళ్లారు. ఈసారి కూడా దాదాపు 86,000 కోట్ల రూపాయలు నరేగా కేటాయించారు. దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఈ రోజు మీరు చూసుంటారు, స్టాటిస్టిక్స్ నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే దానిలో చూసుంటారు. అత్యధికంగా గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చూసుంటే నరేగా కింద ఏదైతే ఎక్కువగా డెవలప్ అయిన స్టేట్స్ ఉన్నాయో, ఎక్కువగా డెవలప్ అయిన స్టేట్స్ తమిళనాడు కానీ ఎక్కడైతే పవర్టీ తక్కువ ఉందో, కేరళ కానీ ఎక్కడైతే పవర్టీ తక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ ఫండ్స్ తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్కి బ్యాక్వర్డ్ స్టేటు, అటువంటి బ్యాక్వర్డ్ అంటే డెవలప్ కాని స్టేటు, అలానే దానికి సంబంధించి ఏది కొత్తగా ఫామ్ అయిన స్టేట్, అటువంటి స్టేట్కి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి నరేగా ఫండ్స్ లో గ్రోత్ లేకుండా అక్కడే పడేసిన గొంగల్లాగా ఉంది. ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేస్తే మంచిగా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ అది తీసుకురాలేకపోయారు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. దానివల్ల ఏదైతే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మండల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే డెవలప్మెంట్ అవ్వాలో అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. దానికి ముందుకు తీసుకెళ్లే భాగంగా ఈ రోజు నరేగా 86,000 కోట్లు ఉంది. డిమాండ్ రెవెన్యూ అది 1,00,000 కోట్లైనా అవుద్ది, 1,20,000 కోట్లైనా అవుద్ది. మనం ఎంత అడిగితే, మనం ఎంత తెచ్చుకుంటే అంత ఎక్కువ వస్తుంది. దానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. వచ్చే 5 సంవత్సరాల్లో దేశంలో మూడో స్థానం కంటే పైన ఉండేదానికే నరేగా ఫండ్స్ తెచ్చే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందని మేము అందరూ తెలియజేసుకుంటాం.